ఏంటి స్నేహ ఏమైంది? ఏముంది? ఎక్కడా ఎక్కడా? అక్కడేదో ఉంది చూడు. ఎక్కడ స్నేహ? అక్కడ. నువ్వు ఉండి ఇక్కడే ఉండు. చూసావా? దీన్ని చూసా నువ్వు భయపడ్డా? అబ్బో పెద్ద ధైర్యవంతురాలాగా సిటీకి ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తాను. చీకట్లో అది వేరే ఎవరోలాగా కనిపించింది. సర్లే లైట్ వేసుకుని పడుకో. ఏమీ రావు, నేను ఉంటాను కదా. ఏం భయం అక్కర్లేదు, నేను ఉంటాను పక్కనే. మీరు వెళ్తున్నారా? అవును. ఏ? అది మీరు ఏంటి చెప్పు స్నేహ. నేను కింద దుప్పటి పరుచుకొని పడుకుంటాను, మీరు ఇక్కడే బెడ్ మీద పడుకోవచ్చు కదా. సరే. థ్యాంక్ యూ నాయుడు బామ్మ. నాయుడు బావ నువ్వు పడుకో, నేను వెళ్ళి చూసొస్తాను. ఎక్కడ స్నేహ? లోపల నాయుడు బా ఉండాలి. ఈ రోజు నీకు మూడిందే. నేను డాక్యుమెంట్స్ చూసి తెచ్చాను అర్జున్. ఎలా మారిపోయాయి? అది నీకే తెలియాలి. అప్పటికే నీకు 2 టైమ్స్ చెప్పాను. లేదు అర్జున్, నేను కరెక్ట్ గానే చెక్ చేసి తెచ్చాను. చెక్ చేసి ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇట్స్ ఓకే అర్జున్, ఏదో పొరపాటు జరుగుంటుంది. సారీ సార్, మా ఇంటికి వెళ్ళా డాక్యుమెంట్స్ తీసుకుని డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తాను. ఐఎమ్ సారీ, నాకు అంత టైం లేదు. ఫ్లైట్ మిస్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం, ఓకేనా? సార్ మీరు మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తారు? చెప్పలేను, బాగా బిజీ. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కాల్ చేస్తాను. ఓకే, బాయ్. సారీ అర్జున్. ఏంటి సారీ? నీ నిర్లక్ష్యం ఖరీదెంతో తెలుసా? 5 crores. నీ వల్ల 5 కోట్లు పోయాయి. నేను నిర్లక్ష్యంగా లేను అర్జున్, అన్ని కరెక్ట్ గా చూసి తెచ్చాను. మాట్లాడుకో. నువ్వు నేను చెప్పిన డాక్యుమెంట్స్ తేలేదు, కళ్ళు మూసుకుని ఇంకేవో తెచ్చావు. తప్పు ఒప్పుకో. తను మాత్రం కావాలని ఎందుకు చేస్తుందిరా? ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. ఆ పొరపాటు వల్ల వచ్చిన నష్టం ఎంతో తెలుసు కదా నీకు?
ఆ సైట్ కొన్నప్పటి నుంచి వెంచర్ వేయలేకపోయాం. అమ్ముదామంటే కస్టమర్స్ ఎవరు రాలేదు. నానా కష్టాలు పడితే ఈ అమెరికన్ కంపెనీ వాడు వచ్చాడు. వాడికి సైట్ బాగా నచ్చి 5 కోట్లకి కొంటానన్నాడు. ఈ రోజు రిజిస్ట్రేషన్, రేపు పేమెంట్. అంతా అయిపోయింది అనుకున్న టైంలో నీ వల్ల టోటల్ కొలాప్స్ అయిపోయింది. టైం లేదని అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినా కొంటాడో లేదో తెలీదు. ఛీ! నీ వల్ల 5 crores లాస్. ఛీ! అయిందా స్నానం? అమ్మయ్యా, స్నేహతో తిరిగిన పాపని శుభ్రంగా వదిలించుకున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా మధ్య ఏం జరగలేదని? ప్రతిదానికి అనుమానించడమేనా? అనుమానించడానికి కూడా హద్దు ఉండాలి. అనుమానించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మీరే కదా మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని నాతో అబద్ధం చెప్పి హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడ మీరు స్నేహ ఒకే ఇంట్లో ఉన్నారు కదా. మీరు కట్టిన తాళి ఇంకా తన మెళ్ళలోనే ఉంది. కావలసినంత ఏకాంతం దొరుకుంటుందిగా. ఇంకా మీ ఇద్దరికి అడ్డే ఉంది. ఛీ! చదువుకున్న దానివి కదా, కాస్తన్న సంస్కారంతో మాట్లాడాలి కదా కావేరి నువ్వు. అబ్బా, మళ్ళీ ఎన్నాళ్ళకు నన్ను పేరు పెట్టి పిలిచారు. రోజు ఇలాగే పిలవచ్చు కదా. అసలు నువ్వు మంచిదానో ఎరుబగులదానో అర్థం కావట్లేదు కావేరి నాకు. నువ్వు ఇలా అంటే మళ్ళీ అనుమానంతావు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను స్నేహిని ప్రేమించిన మాట నిజం, స్నేహం నన్ను ప్రేమించిన మాట నిజం. కానీ మా మధ్య నువ్వు అనుకునే సంబంధం లేదు. మా ప్రేమ చాలా పవిత్రమైంది. అది అర్థం చేసుకుని ఇలా పెడార్థాలు మాత్రం తీయకు. మీరు ముందు స్నేహ గురించి మాట్లాడడం మానేయండి. పాత వాసనలు పోయి ఇక నుంచి అన్ని కొత్త వాసనలు రావాలి. ఉండండి, ఇది ట్రై చేద్దాం. ఏయ్, ఏయ్, వద్దు. సరిగా నించోండి. ఆపు, నాకు అది ఇష్టం ఉండదు. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు కావేరి. కానీ ఇదంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదు. నువ్వు కట్టుకో కావాలితే. ఏమైందండి? ఎందుకు మొహం అలా పెట్టారు? స్మెల్ బాలేదా? నీ పద్ధతి ఏం బాగోలేదు. ఇంకెప్పుడు మమ్మల్ని అనుమానించుకో. ఇలాంటి కొట్టడం ఈ చేయకు. అటెటు బట్టలు వేసుకోద్దా? ఆ డ్రెస్ కాదు, ఎంచక్క టీ షర్ట్ వేసుకోండి. వదినా, ఏంటిది? గరళం. అంటే ఇది విషమా? ఆహా, విషం కాదు, దాని గొంతు పోయేలా చేసేది. అదే దాని గొంతు పోతుంది.